మున్సిపల్ రిజల్ట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఎవరెవరు అభ్యర్థులు విజయం సాధించారు వార్డుల వైజ్ గా డిస్ట్రిక్ట్ల వైజ్ గా ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయబోతున్నాం. అట్లాగే కార్పొరేషన్ లో ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ మనకు కనిపిస్తున్నటువంటి పూర్తిగా పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లో ఆల్మోస్ట్ విజయం సాధించింది. మిగతావి ఏవైతే కార్పొరేషన్స్ కి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఏవి కూడా ఇంకా కైవసం చేసుకోలేదు. ఇక 116 మున్సిపాలిటీలకు గాను 34 కాంగ్రెస్ కనిపిస్తోంది, 6 బీఆర్ఎస్ కనిపిస్తోంది, 1 బీజేపీ కనిపిస్తుంది. ఎంఐఎం ఒక చోట మున్సిపాలిటీని దక్కించుకున్నట్టుగా మనకైతే ఎగ్జాక్ట్ పిక్చర్స్ అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఎవరెవరు క్యాండిడేట్ ఎక్కడెక్కడ విజయం సాధించారో నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరు గెలుపొందారు అనేది నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. 1వ వార్డ్ అనసూయ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2వ వార్డ్ సంపత్ కుమార్ బీఆర్ఎస్ గెలుపొందారు. 3వ వార్డ్ జాజుల శ్రీకాంత్ కాంగ్రెస్ అక్కడ గెలుపొందింది. 5వ వార్డ్ రాజేశ్వరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 7వ వార్డ్ అబ్దుల్ హనాన్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. దెన్ 8వ వార్డ్ మహమ్మద్ రఫీ ఎంఐఎం నుంచి గెలుపొందారు. 9వ వార్డ్ ముద్దడి సుగుణ బీజేపీ నుంచి గెలుపొందారు. 10వ వార్డ్ యాసిన్ బేగం కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 11వ వార్డ్ కలీం బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. దెన్ 12వ వార్డ్ శిరీషా రాణి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 13వ వార్డ్ ఎండి చాంద్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. 14వ వార్డ్ సబీరా బేగం తిను ఇండిపెండెంట్ క్యాండిడేట్ అక్కడ గెలుపొందింది. 15వ వార్డ్ సనా సిద్దికి బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అండ్ 10వ వార్డ్ ఏదైతే ఉందో ముస్కాన్ బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. మీరు చూడండి ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఒకరు ఎంఐఎం ఒకరు కనిపిస్తున్నారు. దెన్ బీఆర్ఎస్ ఇక్కడ కనిపిస్తోంది. సంగారెడ్డి కోహిర్ మున్సిపాలిటీకి సంబంధించి నేను ఇంతవరకు చెప్పినటువంటి రిజల్ట్ ఒకసారి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 1వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. పసుల సుజాత ఈమె 611 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ ఉడతల విజయలక్ష్మి కేవలం 1 ఓట్తో గెలుపొందిండ్రు. రియల్లీ అంటే కిస్మత్ చాలా చాలా బాగుంది అన్నట్టు. 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇక్కడ జ్యోతి 464 ఓట్ల మెజార్టీతో ఈమె గెలుపొందింది. దెన్ 9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. రహీం పాషా 145 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 14వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నరసింహారావు 184 ఓట్ల మెజార్టీ ఇక్కడ సాధించారు. 17వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కర్ణె శివ 330 ఓట్ల మెజార్టీ ఇక్కడ సాధించిండ్రు. 12వ వార్డులో ఇటుకల సాయిరాం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందినటువంటి పరిస్థితి. ఇక ఎల్లంపేట మున్సిపాలిటీ 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కుమార్ ఇక్కడ విజయం సాధించారు. మీరు చూడండి ఇక్కడ నాగర్ కర్నూల్లో పూర్తిగా 1 సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్టుగా ఇక్కడ క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రామ్దాసు విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అమీనా బేగం విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 5వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జర్కోని మమత విజయం సాధించారు. ఇక 3 చింతలపల్లి మున్సిపాలిటీలో కొల్తూరులో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గిరిపల్లి రమేష్ విజయం సాధించారు. 3 చింతలపల్లి మున్సిపాలిటీ 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి జామ్ రవి విజయం సాధించారు. ఇదే మున్సిపాలిటీలో 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శశిరేఖ విజయం సాధించారు. 3 చింతలపల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చుంచుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. 3 చింతలపల్లి మున్సిపాలిటీలో 7వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నదీన్ విజయం సాధించారు. దెన్ 3 చింతలపల్లి మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాపిరెడ్డి విజయం సాధించారు.
దెన్ 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గోవర్ధన్ రెడ్డి విజయం సాధించారు. దెన్ అలియాబాద్ మున్సిపాలిటీ 5వ వార్డులో కన్రెడ్డి మాలతి బీజేపీ ఇక్కడ విజయం సాధించినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది. మేడ్చల్ ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఫస్ట్ రౌండ్కి సంబంధించిన అధికారిక ఫలితాలు అందాయి. 10వ వార్డులో శ్రీలత రమేష్ విజయం సాధించిండ్రు. 12వ వార్డులో కల్పన మాణిక్య విజయం సాధించారు. 16వ వార్డులో సురేష్ రెడ్డి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విజయాలు ఎవరెవరు అంటే 1వ వార్డులో మామిళ్ళ బాలమణి విజయం సాధించారు. 15వ వార్డులో వేణుగోపాల్ ఇక్కడ విజయం సాధించారు. ఇక ఇబ్రహీంపట్నం విషయానికి వద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5 గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ 5 గెలుచుకుంది, బీజేపీ 1 గెలుచుకుంది, అట్లాగే స్వతంత్ర అభ్యర్థి 1 సీట్ని గెలుచుకున్నారు. ఈ బీఆర్ఎస్ వార్డులు గెలిచినటువంటి ఏవేవి అన్నప్పుడు 4వ వార్డ్ కొండ్రు ప్రవీణ్ కుమార్ విజయం సాధించారు. 5వ వార్డ్ జర్కొని మమతా విజయం సాధించారు. 7వ వార్డ్ సుదర్శన్ రెడ్డి విజయం సాధించారు. 11వ వార్డ్ కొండ్రు శ్రీలత విజయం సాధించారు. 12వ వార్డ్ కొండిగారి త్రిలోక్ కుమార్ విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏ వార్డులో విజయం సాధించింది? 2వ వార్డులో నీళ్ల భానుబాబు విజయం సాధించారు. 6వ వార్డులో మహమ్మద్ అమీనా బేగం విజయం సాధించారు. 8వ వార్డులో వర్త్య రామ్దాస్ విజయం సాధించారు. దెన్ 9వ వార్డులో దారు రాఘవేందర్ రావు విజయం సాధించారు. 10వ వార్డులో దొంతరమోని భార్గవి విజయం సాధించారు. 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి శ్యామల విజయం సాధించారు. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మురళీకృష్ణ ఇప్పటి వరకైతే విజయం సాధించారు. కొమరం భీం వెళ్దాం. కొమరం భీం కాగజ్ నగర్ మున్సిపాలిటీలో వీళ్ళే విజయం సాధించినటువంటి వాళ్ళు. 1వ వార్డులో అఫ్జల్ బేగం స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించింది. 3వ వార్డులో ఆలియా బేగం ఎంఐఎం తరఫున విజయం సాధించారు. 5వ వార్డ్ ఇమ్మిడి పోచయ్య బీఆర్ఎస్ నుంచి, 10వ వార్డులో వనమాల రాము బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. 21వ వార్డ్ దూసరి కృష్ణవేణి బీజేపీ విజయం సాధించారు. 18వ వార్డ్ షావిన్ సుల్తానా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. 12వ వార్డ్ దుర్గమ్మ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఇక్కడ కొమరం భీం కాగజ్ నగర్లో ఆల్మోస్ట్ ఎంఐఎం ఉంది, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. సో ఇట్లా ఓవరాల్గా విజయం సాధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ ఇదే. సో ఫర్దర్గా కూడా ఇప్పుడు మొత్తంగా మనకు కనిపిస్తున్నటువంటి రిజల్ట్స్ ప్రకారం అయితే ఇప్పుడు కార్పొరేషన్లో ఇంకా లీడ్లో అంటే విజయం సాధించిన కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లని ఆల్రెడీ కైవసం చేసుకుంది. ఇక మొత్తం 116 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ 38 కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏమో మనకు స్పష్టంగా 7 కనిపిస్తోంది. ఆ తర్వాత మనకు బీజేపీలో 1 మాత్రమే మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. ఎంఐఎం ఏమో 1 ఇప్పటి వరకు అయితే మున్సిపాలిటీలని కైవసం చేసుకుంది.